address to gathering. గౌరవనీయులు ఈ కార్యక్రమ అతిథులు హిజ్ ఎక్సలెన్సీ హానరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు ఈ రైల్వే టెర్మినల్కి ఆనాడు రూపశిల్పిగా ఆనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిరంతరం తప్పించినటువంటి మా నాయకులు జి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారు, గౌరవనీయులు కేంద్ర సహాయ మంత్రివర్యులు కేంద్ర హోం సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, స్థానిక గౌరవ కార్పొరేటర్ శ్రీదేవి గారు, జిఎం గారు, రైల్వే అధికారులకి, ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులకి, శిల్పారెడ్డి గారికి, నాయకులకు, అందరికీ పేరు పేరున ప్రెస్ మిత్రులకి నమస్కారం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంలో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప విజనరీగా ఒక గొప్ప ఆశయంతో ఇవాళ 400 పైచిలుకు కోట్లతో ఈ టెర్మినల్ని నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా రైల్వే స్టేషన్ నిర్మాణాలు పాతపడుతున్నప్పటికి కూడా కేవలం 5 కోట్లతో 10 కోట్లతో తూతూ మంత్రంగా తూత్పాలి చేసే పనులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగలేదు. పెరిగిన జనాభాకి తోడుగా ఇవాళ అవసరాలకు తోడుగా ఇవాళ గొప్పగా నిర్మాణం జరగాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్లు కూడా దుర్గంధపూరితంగా ఉన్న విషయం మనకు తెలుసు. ఇవాళ పదుల సంఖ్యలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కాక దేశవ్యాప్తంగా కూడా 100 రైల్వే స్టేషన్లకు డబ్బులకు వెనకాడకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతిలో ఇవాళ మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతా ఉంది. పెరిగిన ట్రాఫిక్కి అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రూట్లో 2 రైల్వే లైన్లు ఉండేది. ఇవాళ అనేక జాగాలలో కాజీపేట బల్లర్ష వరకు 4 లేన్ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలని చెప్పే సంకల్పంలో ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఫలితం ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇవాళ అన్ని రైల్వే స్టేషన్లు కూడా 2000 కోట్ల పై చిలుకుతూ ఇవాళ వాటిని మోడరైజేషన్ చేసుకొని ప్రజలకు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరగడం ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యకాలంలో మల్కాజిగిరి పార్లమెంట్ అనేది అనేక రైల్వే లైన్లకు నిలయం, రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు, రైల్వే ఆఫీసులు కావచ్చు, రైల్వే ఉద్యోగుల యొక్క నిలయం అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో జిఎం గారితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో కూడా 3-4 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వాటన్నిటినీ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఎరాడికేట్ చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం గొప్పగా కృషి చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఈ టెర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి వినలేని సేవలు చేస్తానని దాంట్లో
సందేహం లేదు. ఇక్కడ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఇది గొప్పగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. We now request Shri D. Sridhar Babu Garu, Honorable Minister for Industries and IT of Telangana Government, to address the gathering. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్కు సంబంధించి నూతన చెర్లపల్లి టెర్మినల్ స్టేషన్కు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి, గౌరవనీయులు పెద్దలు కేంద్ర కోల్ అండ్ మైన్స్ శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రైల్వేస్కు సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు గౌరవనీయులు సోమన్న గారికి, గౌరవనీయులు మరి హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారికి, స్థానిక గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి, గౌరవ శాసన సభ్యులు సహచరులు లక్ష్మారెడ్డి గారికి, మరి మాజీ శాసన సభ్యులు పెద్దలు ప్రభాకర్ గారికి, మాజీ శాసన సభ్యులు సుభాష్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీదేవి గారికి, మరి రైల్వేస్కు సంబంధించిన జనరల్ మేనేజర్ గారు, రైల్వే సిబ్బందికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది మిత్రులకి, ప్రయాణికులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చెర్లపల్లి ఈ కొత్త టెర్మినల్ స్టేషన్ మన గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా వర్చువల్గా ఇతర కార్యక్రమం వల్ల రాలేకపోయారు. వారు కూడా వర్చువల్గా పాల్గొని మరి కేంద్రానికి సంబంధించిన రైల్వే మంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన వసతి ఇది. నాకు గుర్తున్నంత వరకు ఆనాడు చెప్పుకోవాల్సిన అవసరం, ధర్మం మా పైన ఉంది. కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయాలని, కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు నడవాలని, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కొత్త రైల్వే లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మనం అందరం కూడా కోరినాం. మరి ఆనాడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంకల్పం చేసిండ్రో లేదో కానీ నాకు గుర్తున్నంత వరకు ఆనాడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు గొప్ప ప్రయత్నం చేయటం, దానికి తోడు మరి ఈరోజు సంకల్పం చేసి ఈరోజు మనం ప్రధానంగా చూస్తూ ఉన్న ఈ టెర్మినల్ అభివృద్ధికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెర్మినల్కు సంబంధించి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి, దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఒక ప్రధాన కూడలిగా
ఈరోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కంటే నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టెర్మినల్గా ఇది ఏర్పాటు కాబోతా ఉన్న తరుణంలో దీన్నంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో, ఏ విధమైన రహదారుల అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తూ ఉన్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు సోమన్న గారిని కోరుతాను. రిక్వెస్ట్ హానరబుల్ మినిస్టర్ సోమన్న గారు అండ్ హానరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ హానరబుల్ మినిస్టర్ సంజయ్ కుమార్ గారు, మరి ఐ హ్యావ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు హానరబుల్ ఎంపీ. We would be contributing from the state the amount required to build the proper infrastructure for the approach roads. I request honorable ministers sitting over here to contribute from the central fund too, to develop the approach roads and to develop the vicinity of the area. And we have to literally see that it looks like one more new integrated airport model. So I request honorable minister over here to give some sort of a grant for us so that we will develop in the desired way and see that the commuters will have a easy passage to the railway station. So నేను ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి చాలా రైల్వే లైన్స్కు సంబంధించిన అంశం, టెర్మినల్స్ను ఇంప్రూవ్ చేసే అంశంతో పాటు మరి ప్రధాన ఏదైతే రైల్స్ ఉన్నాయో ఆ రైల్స్కి సంబంధించిన లేన్ల ఇంప్రూవ్మెంట్ కానీ అక్కడ స్టాపేజ్ కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి. మరొకసారి రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో, మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్కు సంబంధించిన నెట్వర్క్స్ని పెంచే ఒక కార్యాచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. We now request Sri Bandi Sanjay Kumar Garu, Honorable Minister of State for Home Affairs of India, to address the gathering. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, రాష్ట్ర గవర్నర్ గారు, నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి మా నాయకులు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు పెద్దలు శ్రీ సోమన్న గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, రైల్వే శాఖ గౌరవనీయులు జిఎం గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, అదేవిధంగా మా అన్న అంటే పొగిడితే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు, పోడుకోవద్దు అన్నట్టు, వేరే పార్టీ ఉంటే పోగొడుతుంది అన్నట్టు. వారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినటువంటివి మా సోదరుడు మా అన్న శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే పొగిడితే సరే ఇంతకుముందు అంటే ఇబ్బంది, ఇప్పుడు ఇబ్బంది లేదు, కొంచెం తగ్గింది. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, విచ్చేసినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే, రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనందరికి తెలిసిన విషయం. రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా, రైల్వే ట్రాక్ల మీద చెత్త చెదారతో నిండిపోయి, కనీసం టాయిలెట్స్ కానీ కంపు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర